తీసుకుని జాగ్రత్త బీరోలు పెట్టు. ఏమైంది? ఏంటి? ఇడ్లీ బాగుంది, చట్నీ మాత్రం చాలా చండాలంగా ఉందని చెప్తుంది అక్క. ఓహో అది కాదా, కనీసం కార్పొడనే వచ్చారు సంతోషం అంటుంది. అది కూడా కాదా? ఊరుకో ఊరుకో, దాని బాధ ఇడ్లీల గురించి చట్నీల గురించి కాదు. రైట్ పైన మేడ మీద నేను చెప్తామ్మా, నేను చెప్తాగా. పైన మేడ మీద టీవీ చూస్తుంటే కరెంటు పోయిందట. ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్లు చేస్తారు, ఓ జనరేటర్ గురించి తగలేయకూడదు అంటుంది. ఏమ్మా? అదే నేను తిన్నానమ్మా. అయ్యో ఏంటైందిరా? ఓహో చెవిపోట. ఏంటమ్మా? గొంతులు కూడా ఉందా కదా? ఏమైంది నాన్న? నేను చెప్తాను. ఆ పార్దుగాడు దీన్ని అందంగా లేదన్నాడు. పూరి అందంగా లేదన్నాడా? గో అండ్ టాక్ టు హిమ్. డోంట్ వరీ అన్నయ్య, ఐ విల్ హ్యాండిల్ ది మ్యాటర్. టేక్ ది ప్లేట్ మా. పూరి అందంగా లేదా? ఏ వాళ్ళ అమ్మ అందంగా ఉందా, వాళ్ళ పిన్నులు అందంగా ఉన్నారా? మేము కళ్ళు మూసుకొని కాపరాలు చేయట్లా? ఎవడవే నువ్వు? ఏమంటున్నాడు? మన డిమాండ్స్ ఏమిటో చెప్పమంటున్నా. పూరికి సారీ చెప్పాను. సే సారీ టు పూరి. ఏమిటయ్యా నీ ప్రాబ్లం? ఇంతమంది నన్ను అందంగా ఉంటున్నారు, నువ్వు ఒక్కడే కాదంటున్నావు. లోపల నీలో ఉందా, దానిలో ఉందా? మనలో ఉంది. నువ్వు నోరుమోయ్. సారీ చెప్పవయ్యా మగడా. బావగారు, ఈ విషయంలో మాకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ఏం మాట్లాడుతున్నావు కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆగండి. ఎందుకు అరుస్తున్నారు? వాడు తెలివిగలవాడు కాబట్టి పెళ్ళవకుండానే ఆడవాడు అందంగా ఉండరు అని అర్థం చేసుకున్నాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ సమస్య పూరి ఒక్కదాంది కాదు, మీ ఆడవాళ్ళందరిది. దీనికి పరిష్కారం పిల్లవాడైన పార్థు వల్లనో మేధావినైన నా వల్లనో కాదు. అందుకే దీన్ని భగవంతుడికి వదిలేస్తున్నాను. ఏంటి? నేను ఇప్పుడు 3 అంకెలు లెక్క పెడతాను. 3 అనేసరికి వర్షం పడిందో మీ ఆడవాళ్ళంతా అందంగా ఉన్నట్లు లెక్క. పడలేదు. ఇది అన్యాయం అయ్యా. ఏదన్యాయం? మేము ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోవు? వర్షం అంటే ఎక్కడో ఆకాశం నుంచి పడాలి, మరి 3 అంకెలు అంటే? లేకపోతే 3 లక్షలు లెక్క పెట్టమంటావా ఏంటి? మేము అసలే లెక్కల్లో పూర్బాబు, అంతకన్నా కౌంట్ చేయడం మా వల్ల కాదు. 1 2 3 పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గెల్లి నల్ల మబ్బు ఉరిమేనా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గెల్లి నల్ల మబ్బు ఉరిమేనా. కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా. ఎల్లలన్నీ కరిగి చల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిధ వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. తెలిసేలా గారంగా పిలిచేనా
మంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తెల్లానా మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా జల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తెల్లానా ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా చంద్రజాలమై తరంగాల ఒడిలో ఎళ్ళన్ని మరిపించగా తారలన్నీ తోరణాలై వరాన ముత్యాల హారాలయ్యేనా చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయువేగం ఏవైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం ఇవాళే పంపిణేమో ఆహ్వానం నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయువేగం ఏవైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం ఇవాళే పంపిణేమో ఆహ్వానం పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా స్వాతి జల్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా నింగిదాకా పొంగిపోగా హొరెత్తిపోతున్న గాన బజాన చెంగుమంటూ ఆడేనా చిత్రంగా జావళిలు పాడేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే సినిమాలు కూడా ఎందుకమ్మా హాయిగా చదువుకోక ఆ? లేదు ఐ ఫైండ్ అవుట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కృష్ణ ఎన్ని అదేనేమో అడిగి తెలుసుకుంటున్నాను. కృష్ణ ఎన్ని సినిమాల్లో కనిపించాడయ్యా? సార్ కృష్ణార్జున యుద్ధం, కృష్ణ తులాభారం, కృష్ణ పాండవీయం. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా ఎన్ని సినిమాల్లో కనిపించాడని కాదయ్యా, సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు. దట్స్ వాట్ ఐ ఆస్కింగ్. ఓ రఫ్గా 300 ఫిల్మ్స్ సార్. రఫ్ ఫెయిల్ కాదు, కరెక్ట్ గా కావాలి. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ ఆస్కింగ్ యూ. ఎందుకు సార్? ఎందుకైతే నీకెందుకయ్యా? మా మనవరాలు టీవీకి ఆన్సర్ చేస్తోంది. ఐ వాంట్ టు నో ఇట్. ఐఎమ్ నోయింగ్ ఇట్. దట్స్ ఆల్. కొంచెం ఎవరైనా ఇంటెలిజెంట్ పర్సన్ కనుక్కుని చెప్తాలేమ్మా. అయినా ఇంత చిన్న విషయాలు కూడా తెలియకపోతే ఎలాగయ్యా? ఎందుకు వచ్చావు? మీరే రమ్మన్నారన్నాడు. శివారెడ్డి మర్డర్ కేసు మనల్నే ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. వెరీ కాంప్లికేటెడ్ కేసు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే. ఇది ఇన్వెస్టిగేట్ చేయడానికి మీకు 2-3 రోజులు సరిపోతుందా? ఇది చదవడానికి 4-5 రోజులు పడుతుంది సార్. ఆహా, చదవటానికే 4-5 రోజులు పడితే చదివింది అర్థం చేసుకోవటానికి ఎన్ని రోజులు పడుతుంది? అర్థం చేసుకున్న దాన్ని దర్యాప్తు చేయడానికి ఎన్ని నెలలు పడుతుంది? దర్యాప్తు చేసింది రిపోర్టు చేయడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుంది? నేను కన్ఫ్యూజ్ చేయడానికి అడగటం లేదు. ఐ వాంట్ టు నో వెదర్ ఇట్ ఇస్ ఇన్ యువర్ రేంజ్ ఆర్ నాట్. టెల్ మీ. దట్స్ ఆల్. చేస్తాను సార్. హలో, ఏమ్మా? కమల్ హాసన్ ఫస్ట్ వైఫ్ పేరా? నేను 2 మనుషులు పంపిస్తాను, వాళ్ళు చెప్తారులేమ్మా. మీకు లోక జ్ఞానం లేదు, మీరు వెళ్ళండి అయ్యా. హలో, నేనే.
మా మనవరాలు ఏ ఛానల్ చూస్తుందో కనుక్కుని వాడి మీద ఏదో కేసు పెట్టి ముయించండి. ఏదో ప్రశ్నలు వాడు దరిద్రుడు, యూస్లెస్ ఫెలో. నువ్వు పార్తూ కానప్పుడు శర్మ గారు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చావు? పార్థు వల్ల శర్మ గారి కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి. అసలు నువ్వు మూర్తి గారు మనవడవే కానప్పుడు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నా వల్ల పార్థు కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కానీ అర్థమైంది. పార్థు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను.